అందరికీ నమస్కారం అండి. నేను ఒక విషయం చెప్పడానికైతే ముందుకు వచ్చాను ఈరోజు. అది ఏంటంటే మీరు ఖచ్చితంగా చూడాల్సిన విషయం అండి ఇది. నేను పెట్టే ప్రతి వీడియో మీరు చూసినా చూడకపోయినా పర్వాలేదు, కానీ ఈ వీడియోనైతే ఖచ్చితంగా మీరు చూడాల్సిందేనండి. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ చేయకండి. ఇంకొకటి, తల్లి తండ్రి అంటే ప్రేమ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఈ వీడియో ఖచ్చితంగా చూడాల్సిందేనండి. నాకైతే ఆరోగ్యం అస్సలు బాగాలేదు, జలుబు చేసిందండి, జ్వరము, తలనొప్పి, మా పాపకు కూడా టైఫాయిడ్. అయినా సరే వీడియో పెట్టలేని పరిస్థితిలో ఉన్నా పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే మీ అందరి కోసం, మీ అందరూ తెలుసుకుని జాగ్రత్త పడతారని నేనైతే ఈ వీడియో అయితే పెడుతున్నానండి. దయచేసి ఈ వీడియోని అయితే చూడండి. ఇంకోటి ఏంటంటే, నాకు ఆరోగ్యం బాగాలేదని చెప్తున్నాను కదా, చూడండి. వేలు కూడానైతే పొద్దున్న మంచం కింద పడి ఏలు నలిగిపోయిందండి. మంచం కింద రాళ్ళు జరిగిపోయినాయి అని అవి మా ఆయనగారు నేను కలిపి సరిగా పెడుతుంటే మంచం పడిపోయిందనమాట. ఏలైతే చాలా పోటు వచ్చేస్తుంది. అయినా సరే వీడియో అయితే ఖచ్చితంగా పెట్టాలి కదా అని అనేసి నేను జ్వరం ట్యాబ్లెట్లు వేసుకుని, పెయిన్ కిల్లర్స్ వేసుకొని నేనైతే వీడియో అయితే చేస్తున్నానండి. వీడియో చూడండి అంటున్నాను కదా. ఏంటంటే మీలో ఎవరైనా సరే తల్లి తండ్రి అంటే ఎంతమందికి ప్రేమ ఉంటే కనుక వాళ్ళు ఈ వీడియో అయితే ఖచ్చితంగా చూస్తారు. ఎందుకంటే తల్లిదండ్రుల మీద ప్రేమ లేదు అని నేను అనట్లే. ఒక 75% తల్లిదండ్రుల మీద ప్రేమ ఉన్న వాళ్ళైతే 30% తల్లిదండ్రుల మీద ప్రేమ లేని వాళ్ళు ఉన్నారు. అది ఎందుకు చెప్తున్నానంటే, నేను తల్లిదండ్రులు ఉన్నంతసేపు వాళ్ళ విలువ మనకు తెలియదు. నాకు తెలుసు, ఎందుకంటే నాకు అమ్మ నాన్న ఎవరూ లేరు. నన్ను అతిగా ఎక్కువగా ప్రేమించే అక్క కూడా లేదు, దూరం అయిపోయింది. నాకు ఉన్నదల్లా మా అత్త మావయ్యనే నా తల్లి తండ్రి అని అనుకుంటాను. వాళ్ళకి పెద్ద వయసు. అయితే మా మావయ్య గారికి సెల్యులైట్ అనే డిసీజ్ అయితే వచ్చిందండి. ఏంటంటే సెల్యులైట్ అనే డిసీజ్ అయితే వచ్చింది కాలికి. అసలు చాలా ప్రమాదకరంగా ఉన్నది. మా మామయ్య గారికి 4 పిల్లలండి. 4, 2 అమ్మాయిలు, 2 అబ్బాయిలు. వేరే తల్లి అల్లరి చేయకండి అమ్మ. 2 అమ్మాయిలు, 2 అబ్బాయిలండి. సెల్యులైట్ అనే డిసీజ్ అయితే వచ్చిందని చెప్పాను కదా. ఫస్ట్ అయితే మా మామయ్య గారికి తెలియలేదండి. కాలికి కొంచెం మోకాలికి కింద అనమాట చిన్న పుండిలాగా వచ్చింది. అది మా మామయ్య గారు ఏమనుకున్నారంటే పుల్ల మొక్క గుచ్చుకున్నది అని అనుకున్నారు. అది పుల్ల మొక్క గుచ్చుకోవడం కాదంటండి. మా మామయ్య గారికి 4 పిల్లలు అని చెప్పాను కదండి. మా ఇద్దరు వదిన గారు కూడా నర్సులేనండి. మా పెద్ద వదిన గారు వచ్చి ఆశా వర్కరు, మీకు తెలుసు కదండి, యాదవోలు సుబ్బలక్ష్మి వాళ్ళ అత్తయ్య గారు అనమాట. మా రెండో వదిన గారు అయితే ఏఎన్ఎం అండి, పేరు సుశీల. మా ఆయన గారి పేరు చిట్టిబాబు. మా మధ్య గారు ఉన్నారండి గాంధీ, ఆయన ఏలూరులో ఉంటాడు. అయితే ఇప్పుడు మా మామయ్య గారు వచ్చిన కష్టానికి ఎవరు ఆదుకున్నారు? ఆడపిల్లలేనండి. వాళ్ళు ఉద్యోగాలు చేయబట్టి, వాళ్ళు నర్సులుగా చేయబట్టి మా ఆయన అసలు ఎంత బాగా చూసుకుంటున్నారంటే అసలు మీరే చూడండి. దీని తర్వాత నేను వీడియో అయితే నేను మాట్లాడడం అయిన తర్వాత ఆ వీడియో అయితే చూడండి. అసలు కాలు ఎంత దారుణంగా ఉన్నది అంటే, అసలు కాలిపోయిన పొక్కులు వచ్చేస్తాయి కదండి, అలా పొక్కులాగా వచ్చేసినాయి. అసలు మా చిన్నదిన గారు అయితే డ్రెస్సింగ్ అయితే చేస్తుందండి. ఇప్పుడు కూతుళ్ళు ఉన్నారు కాబట్టి మా మామయ్య గారు ఆయన పెళ్ళైనప్పటి కానుంచి రిక్షా తొక్కుకునేవారండి. ఆయన రిక్షా తొక్కుకుని కష్టపడి 4 పిల్లల్ని చదివించుకున్నారు. 4 పిల్లల్ని చదివించుకుని 3కి కూడా ఉద్యోగాలు వచ్చినాయండి. ఆయన కష్టపడి రిక్షా తొక్కి అలాగే చదివించబట్టే కదా వాళ్ళ పిల్లలు ఉద్యోగాలు చేస్తూ ఆయన్ని, తండ్రిని ఎంత ప్రేమగా చూసుకుని కాపాడుకుంటున్నారు. అలాగా మీరు కూడా ఉండాలి అని నేనైతే ఆశపడుతున్నాను. ఈ రోజుల్లో తల్లిదండ్రుల్ని పట్టించుకోలేని వాళ్ళు, చూడలేని వాళ్ళు చాలామంది ఉన్నారండి. వాళ్ళందరూ కూడా ఇలా తెలుసుకోవాలి. ఎందుకంటే తల్లిదండ్రులు ఉన్నంతసేపు మనకి, లేనప్పుడు మనం బాధపడిన ఓదార్చే వాళ్ళు మనకి ఎవరు ఉండరు. అంత పెద్ద ప్రాబ్లం మా మామయ్యగారు అయితే ఇప్పుడు
ఫేస్ చేస్తున్నారు. అయితే చూడండి ఆ కాలికి డ్రెస్సింగ్ ఎలా చేస్తుందో మా వదిన గారులు ఇద్దరు కూడా, ఎలా ఇంజక్షన్లు చేస్తున్నారు, ఎలాగ ట్యాబ్లెట్లు వేసుకొని అన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఉండి తండ్రిని కాపాడుకుంటున్నారు. అలా ఉండాలండి. అలా ఉండి తల్లిదండ్రులు ప్రేమించాలని నేనైతే అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే, ఏదన్నా చిన్న ఇబ్బంది వచ్చినప్పుడు వెంటనే కూడా హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోండి. మరి నాకైతే తెలియలేదు, మా అత్తయ్య గారికి కూడా తెలియలేదండి. పుల్ల గుచ్చుకుందని అన్నారు, పుల్లే అని అనుకున్నాం, కానీ అది ఇంత అవుతుంది అనుకోలేదు. ఇక్కడ ఒక మ్యారేజ్ జరిగిందండి. మ్యారేజ్కి మా చిన్నోదిన గారు సుశీల వాళ్ళ అబ్బాయి రాహుల్ అండి చిన్నాయిగూడెంలోనే మెడికల్ షాపు ఆర్ఎంపీ కింద కూడా చేస్తున్నాడు. ఆ కుర్రోడు వచ్చి చూశాడు. ఇద్దరు చూసి, అమ్మ ఇదేంటి కాలు కొంచెం బాగా రెడ్డిష్లో వచ్చేసింది, రెడ్డిష్లో వచ్చేసి ఇదేంటో కొంచెం తేడాగా ఉన్నదమ్మా, మనం తీసుకెళ్ళిపోయి సార్కి చూపిద్దాం అనేసి మా వదిన గారు హాస్పిటల్లో డాక్టర్ గారికి చూపించారంట. చూపించేసరికి అప్పుడే వెంటనే బాబు ఇంజక్షన్ తీసుకొచ్చాడు, బయటికి వెళ్ళి ట్యాబ్లెట్లు తీసుకొచ్చాడు, ఇంజక్షన్లు చేశారు ఇద్దరు కలిసి మావికి చేసి వెంటనే రేపు పొద్దుటే వెళ్ళిపోదాం నాన్న తీసుకెళ్తాననేసి వదిన బాబు కూడా అక్కడికి తీసుకెళ్ళి డాక్టర్ గారు చూపిస్తే ఇది సెల్యులైట్ అని అన్నారంట. ట్రీట్మెంట్ అయితే ఇద్దరు దగ్గరుండి చాలా బాగా చూసుకుంటున్నారనమాట. చూడండి, సెల్యులైట్ డిసీజ్ అంటే ఇలా ఉంటుంది అనమాట. మీరు ఏ ఇబ్బంది వచ్చినా మీ అమ్మగారికి కానీ మీ నాన్నగారికి కానీ మీలో ఎవరికైనా సరే వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలని అయితే కోరుకుంటున్నాను. చూడండి, చూసి నేను చెప్పింది రైటో రాంగో మీరే ఒక్కసారి ఆలోచించండి. అంతేనండి. అందరికీ నమస్కారం అండి. లైటింగ్ ఎట్టపోయావమ్మా? కనపడుతుంది. లైటింగ్ ఎట్టు నీట్గా కనపడుతుంది. అది నాది లైటింగ్ పెడితే వదిన వీడియో ఆగిపోతుంది. మరి ఫోన్ సిస్టమ్ ఇది ఫస్ట్లోనే పెట్టుకోవాలిగా. అది ఎక్కడ చూడాలి, ఇంకా పసుపు రంగు వచ్చింది. దాని ఎట్టు నొక్కు, క్లాత్ ఎట్టు నొక్కు, వద్దు అలా నొక్కో. దాని అంతటా అదే వచ్చేస్తే బెటర్ ఏమో. నిన్న నొక్కాడు పన్ను ఇక్కడ చివరికి వచ్చేసి ఎంత బాధపడుతుందో మావయ్య ఈ రోజున సహజంగా. సెలన్ చెయ్యట్టుగా తయా ఎక్కడ కారుతుంది ఇంకా రావాలి. డొల్లలో నుంచి వాటర్ ఉందిగా మరి. అవన్నీ ఆ పొక్కులు చిదిగి నీ కూడా చిదిగి అలాగే ఎర్రపుండిలాగా వస్తుంది. అది వచ్చేస్తున్నాయి, నొక్కుతుంటే వచ్చేస్తున్నాయి చూడు. ఆ పక్కన నొక్కితే వచ్చినాయి, పసుకమని వచ్చినాయి. స్కిన్ ఆడు సర్జరీ తీస్తాను అన్నాడు మరి. అక్కడే సైడ్ అవుతాను. ఈదులోనైనా ఎక్కడైనా ఎవరిలోనైనా మనలో విడినకపోతే అదే కారణం. ఆయన ఆర్ఎంపీ ఉన్నాడు కదా బాదంపూట్లో,
ఆయన ఇలాగే ఇన్ని చేసి ఎంత డబ్బు అయిందో అమ్మకి ఇలాగే చేసేవాడుగా. దాంట్లో రెట్టి అది 2 ముక్కలు ఇచ్చి ఆరిందక్క 5 ఆకల మీద ఉంది దాని యోతుల మీద ఇస్తానా పొద్దున్న దాకా రావాలిగా. బ్లౌజ్ వేస్తాను, బ్లౌజ్ జత 80 రూపాయలు. జత 80 రూపాయలే. అవి ఒక ట్రిప్కే పనికొస్తాయి. ఇంక వాడామంటే ఇంకా పక్కన పడేయాలి. అవును, కొద్దిగా కొంచెం కిందన కూడా నొసంలో పడుతుంది చూడండి. అక్కడ కూడా రాయి కింద ఇదిగా అక్కడ అక్కడ ఎమ్మడికి వచ్చేది చూడు కాలు పిక్క కాడికి అదే వాపు వచ్చేసింది. అది ఉండలేదుగా, అది పట్టి అది వచ్చేస్తుంది పిల్లలక్క కాయలాగా వచ్చేస్తుంది ఇప్పుడు. అది పైపెట్టి కొంచెం పైపెట్టి చెప్పమ్మా. ఉండయ్యా వదిలి తెలుసు కదా. ఆ మడతలు పైకి చెప్పు అంటున్నారు. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఆయిన్మెంట్ అయిపోయింది కదా వదిన ఆల్రెడీ. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఆయిన్మెంట్ అంతా దానికి ఎలా తిప్పితే దానికి అయిపోద్దిగా. నేను ఇది యూట్యూబ్లో పెట్టను. అమ్మాయి పెట్టనా మరి పెట్టమంటే దాని నుంచి నేను వాయిస్ ఓవర్ ఇచ్చుకుందునుగా. ఏమవుతుంది తర్వాత పెట్టుకోలేదు, నేను ఇచ్చుకుంటాను అయితే. పెట్టు పెడితే ఎవరైనా జాగ్రత్త పడతారు. సరేలే. ఇది సెల్యులైటా వదినా? ఏమో మళ్ళీ మీరు ఎక్కడ తిడతారో అని నేను మామూలుగా తీయమంటుందండి, మామూలుగా తిడుతున్నాను. ఈరోజు ఏం వీడియో పెట్టారని చూస్తారుగా మీ తోడేలు. ఇంక ఇది రేపు పెడతాను ఇంకా కలిపి వాయిస్ ఓవర్ ఇచ్చి రాత్రికి. ఆగినా ఆగు ఒకసారి కాలేదు అక్క. ఈ పాపి అలాగే ఇలాగ ఇచ్చేసి నువ్వు తీసుకుంటే అదంతా కాచుకుంటే వెళ్ళిపోతుంది. తొందరగా పాలు తీసుకో. కాలంతా ఆడిపోకు. మనాన్ని ఒకసారి తిప్పి పాదానికి కొద్దిగా ఎదరికి రాని అంటున్నాను. ఎదరికి రావాలి సరిపోతులే. లేకపోతే జారిపోద్ది కట్టు. అదే మనానికి ఇంకో తిప్పి అంటున్నాను. కాదంటే మా ఆపేస్తున్నాడు కదా బాబు. మరి మా ఆపేస్తున్నాడు అని అంటే మరి రసి కిందకి కారిపోతుంది కదమ్మా. అది గుడ్డ తడిసిపోయి కారిపోతుంది కదా, అందుకని నేను అనేది.
హ్యాపీనా పెద్ద అన్నయ్య అప్పుడప్పుడు పంట అదేసి ఇంజక్షన్ అది అయ్యా వచ్చేస్తుంది స్మూత్ వచ్చేస్తుంది పొద్దునకి అది పిండి పొద్దున్నే తెద్దుగాను వద్దు ఇప్పుడు తెత్తి పులిపి వచ్చేది నోటితో గాలి పీల్చుకో అది యాంటీబయాటిక్ కదా నాన్న చెప్పాలి మా నాన్నకి అయ్యా గాలి పీల్చుకుని వదులు ముక్కుతో కాదు నోటితో అంత అలాగే ఏం కాదు స్లోగా స్లోగా ఓ ఫాస్ట్గా కాదు అని పీల్చు స్లోగాని నెమ్మదిగా అంత ఫాస్ట్గా ఏం కాదులే నెమ్మదిగా పీల్చుకో కంగారుగా కాకుండా అది స్లోగా చూడి బీరకాయలాగా ఇలా బిరుసుగా ఉన్నది మళ్ళీ ఇప్పుడే పొద్దున్న సబ్బడిపోయింది ఎలా పొద్దున్న అలా లేదు పొట్ట ఉందా లేదు మళ్ళీ గ్యాస్ అది ఇప్పుడు జావ తాగాడు కదా గ్యాస్ జాతాకి జొన్న పిండి అది జొన్న పిండి బార్లీ పొడి పెరుగు రాగి పిండి అవి అన్నీ ఎత్తున్నా పొద్దున్న పరగడుపుని వామాకు ఉన్నదిగా వామాకు అవన్నీ నీకు మందుల వల్ల వచ్చేస్తుంది ఇది యాంటీబయాటిక్ కదా ఇవి ఐరా యాంటీబయాటిక్ టీ పొద్దున్న ఒకసారి మధ్యాహ్నం ఒకసారి సాయంత్రం ఒకసారి కలితే మేము ఇక్కడికి వచ్చే టీలు ఎత్తలే కింద అక్కడికి ఇచ్చాము సాయంత్రం ఒక పూటే 8 అయినా సరే తాగుతూనే ఉండేవారు మరి అక్కడ టీ రోజుకి 4 సార్లు ఇద్దరు చెరుకో 4 సార్లు ఇక్కడ అడిగితే మరి నేను ఊరుకోను కదా ఇది ఇక్కడ ఈ టర్నింగ్ మందుల షాప్